హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీ, వెజిటేబుల్ రెసిపీ. అంటే ఇలా ఎప్పుడైనా మీరు ట్రై చేశారో లేదో నాకు తెలియదు. ఇది ఒక కొత్త రెసిపీ అని నేను చెప్తాను. ఎందుకంటే నేను ముందు బెండకాయకి అంత పెద్ద ఫ్యాన్ కాదండి. కానీ ఈ రెసిపీ చేసుకున్న తర్వాత మా ఇంట్లో నాతో పాటు అందరూ ఈ కర్రీకి పెద్ద ఫ్యాన్స్ అండి. ఒకసారి మీరు కూడా ఈ కర్రీ ఇలా చేసుకొని ట్రై చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. ఏం చేస్తున్నాను, మాటికి కిందకి చూస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, బెండకాయలు కట్ చేస్తున్నాను, చూడండి ఒక్కసారి. టు మై కిచెన్. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం, ఓకేనా? ఆయిల్ తీసుకోండి. ఫస్ట్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసుకున్నాను, టమాటోస్ కట్ చేసుకున్నాను, అండ్ వెల్లుల్లి కొంచెం తొక్కలు తీసుకొని చిన్న పీసెస్ ఇలా కట్ చేసుకోండి, ఓకేనా? ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా తీసుకోండి, ఓకేనా? ఇవి పక్కన పెట్టుకొని మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదండి బెండకాయలు. ఈ బెండకాయలు తీసుకొని ఫస్ట్ మనం కొంచెంగా డీప్ ఫ్రై కాదు, ఫ్రై చేసుకోవాలి, ఓకేనా? ఇలా ఫ్రై చేసుకోండి. కొంచెంగా తీసుకొని మొత్తం అన్నీ ఒకేసారి వేస్తే జిగురుగా అయిపోతుంది కదా, అందుకోసమే కొంచెం తీసుకోండి. మరి డీప్ ఫ్రై చేయకండి, జస్ట్ బెండకాయల నుంచి జిగురు పోయినంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మనం కట్ చేసుకున్న బెండకాయలన్నీ ఒక 3-4 బ్యాచెస్గా డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకొని అన్నీ మంచిగా ఫ్రై చేసుకోండి. మరి డీప్ ఫ్రై చేయకండి, కొంచెంగా ఫ్రై చేసుకోండి. అంటే ఫ్రై చేసి చేయనట్టు ఫ్రై చేయండి, ఓకేనా? ఇలా చేయడం వల్ల ఏంటవుతుందంటే మనం కర్రీ చేసేటప్పుడు మసాలా ఏదైతే యాడ్ చేస్తామో అది ఈ ముక్కలకి మంచిగా పట్టుకుంటుందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా వెల్లుల్లి, వాటిని ఫస్ట్ ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటి టేస్ట్ మరీ మార్చేయకండి. ఈ వెల్లుల్లిని ఎంతవరకు ఫ్రై చేయాలంటే జస్ట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు. ఇవి ఫ్రై అయిపోయినాక ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం టేస్ట్ తెలుస్తుందండి మంచిగా. ఏదైనా మనం చేసే విధానంలోనే ఉంటుంది కదా. సో ఇలా ఆనియన్స్ ఫ్రై చేయక ముందే కరివేపాకు యాడ్ చేయాలి. నేను మర్చిపోయాను, తర్వాత యాడ్ చేశాను. మీరు వీలైతే ముందే యాడ్ చేసుకోండి. ఇలా ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చాయని తెలిసిన తర్వాత మనం కట్ చేసుకున్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని టమాటోస్ నుంచి కొంచెంగా జ్యూస్ వస్తుంది అనేటప్పుడు మనం ఏవైతే మసాలాస్ యాడ్ చేయాలనుకుంటున్నామో అవి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను జీరా పౌడర్ యాడ్ చేశాను, మిరియాల పౌడర్ యాడ్ చేశాను, కొంచెం గరం మసాలా యాడ్ చేశాను, పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ కామనే కదండి. సో అవి కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా మంచిగా ఫ్రై అయ్యి మసాలాస్ అన్నీ పట్టిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ అండి దీనికి పెరుగుని నేను 3 స్కూప్స్లో యాడ్ చేసుకున్నాను. ఇలా పెరుగు యాడ్ చేయడం వల్ల దీనికి మంచి టేస్ట్ వస్తుంది. అసలు ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు అండి. మీరు ఎప్పుడైనా ఇంతకుముందు ఈ రెసిపీని ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒక్కసారి ఈ రెసిపీని ఇలా చేసుకొని ట్రై చేయండి. నేనైతే ముందు వరకు ఒక 1 ఇయర్ బిఫోర్ వరకు ఎప్పుడు బెండకాయ ఫ్రైయే చేసుకునేదాన్ని అండి. నాకు ఫ్రైకి మించి ఇంకొక కర్రీ చేసేదాన్ని కాదు. పులుసులా చేస్తే నేను అంత ఇష్టపడేదాన్ని కాదు. సో నేను ఫ్రై మాత్రమే చేసేదాన్ని. ఇలా ఫ్రై తిని బోర్ కొట్టి నేను ఒకసారి ఈ రెసిపీని ట్రై చేశాను. ఈ రెసిపీ అయితే నాకు చాలా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి ఇలా చేసి ట్రై చేయండి. ఇలా పెరుగంతా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న బెండకాయలు ఉన్నాయి కదండి, ఆ బెండకాయలు ఇందులో వేసి ఒక 5 మినిట్స్ వరకు మగ్గించండి. బెండకాయల నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదండి బయటికి, ఆ స్టేజ్లో వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకునేటప్పుడే మనం టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఏవైనా మనకి తగ్గినట్టు అనిపిస్తే అదే స్టేజ్లో యాడ్ చేసుకోండి, ఓకేనా? మా మదర్ చిన్నప్పుడు ఈ రెసిపీ చేసేవారు. ఏదైనా మదర్స్ చేసే రెసిపీకి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదండి. ఎంత మనం చేసుకున్నా కానీ వాళ్ళు చేసే కర్రీస్కి మనం చేసే కర్రీస్కి ఏదో డిఫరెన్స్ ఉంటుంది. అంటే మరి మీ మదర్స్ చేసిన కర్రీలో మీకు ఏ కర్రీ అంటే ఇష్టం? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా, ఓకేనా? ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి, ఓకేనా? ఇంకా ఇలాంటప్పుడు నాకు ఒక విషయం గుర్తొస్తూ ఉంటుంది. ఏంటంటే మా ఫాదర్ ఫార్మర్ కదండి. ఈ జూలై ఆగస్ట్ మంత్స్లో మాకు బెండకాయలు, చిక్కుడుకాయలు, ఇంకా బీరకాయలు ఇవి ఎన్ని వచ్చేవంటే అసలు మేము తినలేక పక్క వాళ్ళకి కూడా షేర్ చేసేవాళ్ళమి.
కర్రీ ఎంత తినేవాళ్ళం అంటే అన్నం ఎంత క్వాంటిటీలో తినేవాళ్ళమో కర్రీ కూడా అంతే క్వాంటిటీలో తినేవాళ్ళమి. అంతంత క్వాంటిటీస్లో కర్రీస్ తినిన తర్వాత ఇలా మార్కెట్స్లో కేజీ 60 రూపీస్ 80 రూపీస్ అని చెప్తూ ఉంటారు కదా, అప్పుడు అంతంత క్వాంటిటీస్లో తినలేం కదండి. అప్పుడే అనిపిస్తుంది నాకు, ఇల్లు గుర్తొస్తుంది అనమాట. ఇంతంత క్వాంటిటీస్లో కర్రీస్ తినేవారమో అని. నేను మా మమ్మీతో అంటూ ఉంటాను, మమ్మీ ఇంత రేట్లు మమ్మీ అంటే, మరి ఇంట్లో ఉండేటప్పుడు తినేదానివే కాదు కదా అని అంటారు. ఏదైనా ఎక్కువ చూస్తే ఏది తినబుద్ధి కాదు కదండి. ఏదైనా వాల్యూ తెలుసుకోవాలంటే దానికి దూరం అయితేనే కదా తెలుస్తుంది. అయితే ఇప్పుడు రెసిపీలోకి వచ్చేద్దాం. రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. చూడండి, ఇలా దగ్గరకు వచ్చినంత వరకు ఇంకించుకోండి వాటర్. ఓకేనా? రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఈ రోజుకింతే. బాయ్ బాయ్.